Good afternoon to students. Good afternoon, madam. త్వరగా జాయిన్ కండి అందరూ. Few members only join till. Sumalata. ప్రతిమ జాయిన్ అయిందా? ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ మెటీరియల్ షేర్ చేశాను, వచ్చిందమ్మా మీకు గూగుల్ క్లాస్ లో? నోట్బుక్ లో చదువుకొని నోట్బుక్ అంతా నోట్ చేసుకోవాలి మీరు. అట్లనే సాఫ్ట్ కాపీ ప్రింట్ తీసుకోవడం అట్లంతా చేయకూడదు. ప్రతి క్వశ్చన్ చదువుతూ రాసుకుంటే మీకు బాగా మెమరీ ఉంటుంది. ఈరోజు అదే ఆ ఫస్ట్ యూనిట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్. ఈరోజు మాలతి లేదు, యూనివర్సిటీకి పోయింది. Let me share content. Is it visible, Nana? Yes, madam. సో మీకు క్లస్టర్ 1 క్లస్టర్ 2 నేను ఆల్రెడీ ఇచ్చేసాను నోట్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ అండ్ లేబర్ ఎకనామిక్స్. Now cluster 3, industrial management is cluster 3. So in industrial management, first unit regarding to management. ఫస్ట్ యూనిట్ సిలబస్ వచ్చేసి మీకు మేనేజ్మెంట్, తర్వాత వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ 2 క్వశ్చన్స్ మీరు బాగా నేర్చుకోండి మా, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ యూనిట్ లో ఈ 2 బాగా చదువుకుంటే మీరు రాసేసేయచ్చు మిగతా దీన్ని బేస్ చేసుకుని. మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఈ 2 క్వశ్చన్స్. ఇంకా మీకు ఒకవేళ షార్ట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ కంటే ఇందులో నుంచే ఇస్తాడనమాట. ప్లానింగ్ అని కానీ, లేదంటే ఆర్గనైజింగ్ అని కానీ, కంట్రోలింగ్, లేదంటే వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్, వాట్ ఆర్ ద లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆర్ మేనేజర్ స్కిల్స్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇలా 4 మార్క్స్ అడగచ్చు. మీకు 8 మార్క్స్ కంటే మెయిన్ వాట్ ఈస్ మేనేజ్మెంట్ అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒకటి, అండ్ వాట్ ఈస్ మేనేజ్మెంట్ అండ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఈ 2 క్వశ్చన్స్ లో మీకు ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. ఇలాంటే 2 కూడా రావచ్చు. ఓకే, ఈ 2 క్వశ్చన్స్ మీరు 8 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాగా మీట్లో ఉండండి, ఎవరు అక్కడ సౌండ్ ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో. ఎవరికైనా ఇంట్లో డిస్టర్బెన్స్ గా ఉంటే టీవీలో అట్లా మీట్లో ఉండండి అన్న. ఏ డిస్టర్బెన్స్ లేదనుకుంటే మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీకు రేపు గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు ఒకవేళ MBA జాయిన్ కావాలనుకున్నా కూడా ఈ సబ్జెక్ట్ మీకు ఉపయోగపడుతుంది. సుమలత, మీరు ఒకవేళ MA ఎకనామిక్స్ కాకపోయినా చాలా మంది ఐసెట్ రాసి MBA జాయిన్ కావాలని ఇంట్రెస్ట్ ఉంది కదా, మీ సీనియర్స్ కూడా కొంతమంది MBA జాయిన్ అన్నారు, వాళ్ళకి కూడా మీకు యూజ్ అవుతుంది ఈ సబ్జెక్ట్ మేనేజ్మెంట్ అనేది. ఓకే, యాక్చువల్ గా ఇది కామర్స్ లో ఒక పార్ట్,
బట్ మనకి ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ అన్నటువంటిది మనకు క్లస్టర్ కాబట్టి అందులో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్‌లో ఈ మేనేజ్మెంట్ అనేది ఒక చాప్టర్‌గా పెట్టడం జరిగింది. ఎస్ మేడం. సో, అందులో భాగంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి క్వెషన్స్ ఏంటంటే వాట్ ఈస్ మేనేజ్మెంట్ అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఏదైనా మనకు ఒక ఇండస్ట్రీ గాని, ఫర్మ్ గాని పర్ఫెక్ట్‌గా రన్ కావాలన్నా, అందులో మంచి ప్రాఫిట్స్ రావాలన్నా కూడా మేనేజ్మెంటే మెయిన్. మేనేజ్మెంట్ రోల్ ఈస్ ద మెయిన్ రోల్ అన్నమాట. మేనేజ్మెంట్ సరిగ్గా లేదనుకోండి, అసలు ఆ ఇండస్ట్రీ కొలాప్స్ అయిపోతది. సో, అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ ఎఫిషియన్సీ‌గా పని చేయాలి అన్నా కూడా మంచి మేనేజ్మెంటే ఉండాలన్నమాట. సో, మన ఒక ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో, ఒక ఇండస్ట్రీలో మేనేజ్మెంట్ అన్నటువంటిది చాలా చాలా అవసరం అన్నమాట. ఒక మేనేజర్ రోలు చాలా ఇంపార్టెంట్. ఓకే. కొంతమందికి ఆ మేనేజర్ స్కిల్స్ ఉండవు. వాళ్ళకి మంచి టాలెంట్ ఉంటుంది. 100% మార్క్స్ వచ్చుంటాయి. బట్ వాళ్ళకి గిన మేనేజర్ పోస్ట్ ఇస్తే దే కాంట్ మేనేజ్ ప్రాపర్‌లీ. దే కాంట్ కంట్రోల్ ద ఎంటైర్ సిస్టమ్. ఆ స్కిల్స్ అన్నటువంటివి అది కూడా ఒక ఆర్ట్ అన్నమాట. సో, ఊరికే వర్క్ చేస్తారు. వన్ ఆఫ్ ద మెంబర్‌గా, వన్ ఆఫ్ ద ఎంప్లాయీగా వర్క్ చేయడం అందరికి వచ్చు గానీ, అందరిని కంట్రోల్ చేయడము, ఆ యొక్క ఇండస్ట్రీని గానివ్వండి, ఆ యొక్క ఫర్మ్‌ని గానివ్వండి, లేదా ఆర్గనైజేషన్ అన్నటువంటిది మంచి ప్రాఫిట్ వైపు తీసుకుపోవడము, అంత మంచి అండర్‌స్టాండింగ్, కోఆపరేషను ఇవన్నీ రావాలంటే అది ఒక స్కిల్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఒక క్రికెట్ ఉంది. క్రికెట్‌లో చాలా మంది మెంబర్స్ ఉంటారు. 11 మెంబర్స్ కంపల్సరీ ఆడతారు గదా! సో, 11 మెంబర్స్ మంచిగా ఉండాలన్నా, ఆ యొక్క టీమ్ అంతా గూడా మంచి స్కోర్ తీసుకురావాలన్నా కూడా, వాళ్ళ మధ్య మంచి కోఆపరేషన్ ఉండాలన్నా మెయిన్ రోల్ ఎవరిది? కెప్టెన్‌దే గదా! కెప్టెన్ మంచిగా ఉంటేనే ఆ యొక్క టీమ్ అంతా గూడా మంచిగా సక్సెస్ రేట్ అన్నటువంటిది ఉంటుందన్నమాట. లేకపోతే కష్టం. ఒక్కోసారి చూడండి ఆ కెప్టెన్ యొక్క డెసిషన్ వల్ల లాస్ట్ బాల్‌కి కూడా వాళ్ళకు విన్ వచ్చేటువంటి అవకాశం ఉంటదన్నమాట. ఇంక వీళ్ళు విన్ అయ్యే అవకాశం లేదు అని అందరూ కూడా అనుకునేటువంటి సిట్యుయేషన్‌లో లాస్ట్ మొమెంట్‌లో ఒకసారి కెప్టెన్ తెలివిగా తన యొక్క తెలివిని ఉపయోగించి ఎవరికి బాల్ ఇస్తే వాళ్ళు మంచిగా పాయింట్స్ వస్తాయి. ఆ యొక్క గేమ్ సక్సెస్ అయ్యేదానికి అవకాశం ఉంటది. వాళ్ళు విన్ అయ్యేదానికి అని చెప్పేసి తన యొక్క చాకచక్యంతో తన డెసిషన్ ద్వారా ఒక్కోసారి ఆ విధంగా నిర్ణయం తీసుకొని ఎలాంటి స్కిల్ లేకపోయినా ఇతను రన్స్ బాగా కొడతాడన్నటువంటి నమ్మకం ఎవరికి ఉండదు. కానీ ఆ కెప్టెన్ వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది మరి లాస్ట్ బాల్. అట్లాంటప్పుడు వాళ్ళు 6 గాని, 4 గాని కొట్టి ఆ యొక్క మ్యాచ్ విన్ అయినటువంటి సందర్భాలు చాలా సార్లు మనకి చూసింటాం మన ఇండియాలో. ముఖ్యంగా ధోని ఎంత కూల్‌గా ఉంటాడు. కూల్ కెప్టెన్ అని. సచిన్ టెండూల్కర్ గానివ్వండి, ఎంత తెలివిగా అందరిని గూడా ఆ యొక్క టీమ్‌నంతా గూడా తీసుకొచ్చి మంచిగా సక్సెస్ రేట్ అన్నటువంటి వాళ్ళ యొక్క కెప్టెన్సీలో వాళ్ళు పొందడం జరిగిందన్నమాట. ఓకే. అదే విధంగా ఒక ఇండస్ట్రీ కానివ్వండి, ఒక కాలేజ్ అయినా కూడా మన కాలేజ్ మంచిగా రన్ కావాలన్నా కూడా అందులో హెడ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్ రోల్ అన్నటువంటిది చాలా చాలా అవసరం అన్నమాట. సో, మేనేజ్మెంట్ అన్నటువంటిది మీరు ఫ్యూచర్‌లో ఎక్కడైనా కూడా ఉపయోగపడుతుంది. ఈ మేనేజ్మెంట్ గురించి బాగా తెలుసుకోండి. నేను క్లియర్‌గా మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా నేను నిన్నటి నుంచి 2 డేస్ పట్టింది నాకు ఈ యూనిట్ ఒకటి తయారు చేసేదానికి. మీకు నోట్స్ ఎంతో కష్టపడి చేసి ఇచ్చాను. ఇది మీకు బాగా చదవండి. ఫ్యూచర్‌లో కూడా మీకు ఉపయోగపడుతుంది. ఓకే. ఎస్ మేడం. సో, మేనేజ్మెంట్ ఈస్ ద కోఆర్డినేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టాస్క్. ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్‌ని ఫుల్‌ఫిల్ చేయడం ఒక ఎత్తైతే దాన్ని కోఆర్డినేట్ చేయడం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ అన్నటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఆ విధంగా వాళ్ళు ఆ గోల్‌ను అచీవ్ కావాలా. ఊరికే అచీవ్ కావడం కాకోకుండా అక్కడ ఉన్నటువంటి టీమ్‌ను కోఆర్డినేట్ చేస్తూ ఆ అడ్మినిస్ట్రేషన్ చాలా చక్కగా నిర్వహిస్తూ అప్పుడు వాళ్ళ యొక్క గోల్స్‌ను అచీవ్ కావడం. అప్పుడు గుడ్ మేనేజ్మెంట్ అవుతుంది. ఓకే. Such administration activities include setting the organization strategy and coordinating the efforts of the staff to accomplish these objectives through the application of availability resources. Management can also refer to the seniority structure of staff members within an organization.
సో జనరల్‌గా అయితే ఏదైనా గూడా ఆర్గనైజేషన్‌లో కానివ్వండి, ఒక ఇండస్ట్రీలో కానివ్వండి, ఒక స్కూల్ ఆర్ కాలేజ్‌లో ఎక్కడన్నా తీసుకోండి. జనరల్‌గా సీనియర్ మోస్ట్ పర్సన్‌కు మేనేజ్‌మెంట్ అప్పజెప్పడం జరుగుతుందనమాట. కొన్నిసార్లు సీనియర్స్ గిన ఆ మేనేజర్ స్కిల్స్ లేకపోయినట్లయితే జూనియర్ మోస్ట్ పర్సన్‌కి కూడా ఆ యొక్క లీడర్‌షిప్ అప్పజెప్పడం అన్నటువంటిది జరుగుతుందనమాట. అర్థమైందా? సో, మన క్రికెట్ ఇప్పుడే చెప్పాను మీకు. సచిన్ గానివ్వండి, ధోని గానివ్వండి చాలా చిన్న ఏజ్‌లోనే కెప్టెన్ కావడం జరిగిందనమాట. వాళ్ళకన్నా సీనియర్స్ ఆ టీమ్‌లో ఉన్నారు. బట్ ఆ యొక్క టీమ్ మెంబర్స్‌నందరిని కూడా మంచిగా కోఆర్డినేషన్‌తో ఆ టీమును యొక్క సక్సెస్ రేట్ ఎవరు పెంచగలరు? ఎవరికి ఆ యొక్క అబిలిటీస్ ఉన్నాయి? ఆ యొక్క స్కిల్స్ ఎవరికున్నాయి? అని జెప్పేసి వాళ్ళు అదంతా గూడా కంపేర్ జేసి చూసి వాళ్ళకి చిన్న ఏజ్ అయినా గూడా ఇవ్వడం జరిగిందంట. అదే విధంగా కొన్ని మీరు సంస్థలలో చూసినట్లయితే చాలా ఆర్గనైజేషన్స్‌లో చిన్న ఏజ్ వాళ్ళే ఆ యొక్క అడ్మినిస్ట్రేటర్‌గా ఉండడం ఉంటుందనమాట. ఇప్పుడు మన స్టేట్‌లో చూసినా గూడా మన గవర్నమెంట్ రన్ చేసేది గూడా మన ముఖ్యమంత్రి చాలా చిన్న ఏజ్‌లోనే సీఎం పోస్టు దక్కడం జరిగింది. అంతకన్నా ఎంతో మంది సీనియర్స్ ఆ యొక్క పార్టీలో ఉన్నప్పటికిని గూడా ఏజ్ రీత్యా చాలా చిన్న వ్యక్తి అయినప్పటికీ గూడా ఆ యొక్క కేపబిలిటీస్ ఉన్నాయి గాబట్టి అతను సీఎం పోస్ట్ దక్కించుకోగలిగినాడు. సో, అదే విధంగా మేనేజర్ ఏ ఇండస్ట్రీ అయినా గూడా అట్లనే. To be an effective manager, you will need to develop a set of skills including planning, communication, organization and leadership. సో, మంచి మేనేజర్‌గా మీరు మంచి ఎఫెక్టివ్ మేనేజర్‌గా, మంచి పవర్‌ఫుల్ మేనేజర్‌గా, మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉండాలి. తర్వాత ప్లానింగ్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకిచ్చినటువంటి టార్గెట్ లేదంటే మనకిచ్చినటువంటి గోల్ మనం ఇన్ టైమ్‌లో ఫుల్‌ఫిల్ చేయగలుగుతాము. మంచి ప్రాఫిట్స్ రావడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్లానింగ్ అన్నటువంటిది చాలా అవసరం అన్నమాట. తర్వాత కమ్యూనికేషన్ అన్నటువంటిది. కమ్యూనికేషన్ ఎవరితో అక్కడ ఉన్నటువంటి వర్కింగ్ టీమ్‌తో అన్నమాట. అక్కడ ఎవరెవరైతే పని చేస్తున్నారో టాప్ టు బాటమ్ కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ఎంతమంది అయితే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరితో కమ్యూనికేట్ ఎలా చేయాలా? ఇవి కూడా చాలా అవసరం అన్నమాట. వాళ్ళందరిని ఆర్గనైజ్ చేసేటువంటి కెపాసిటీ కూడా ఆ మేనేజర్‌కి ఉండాలన్నమాట. ఇంకన్నిటికన్నా ముఖ్యమైనది లీడర్‌షిప్. కొంతమందిని చూస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మేనేజర్ అయినా కూడా అక్కడ వర్కర్స్‌కి ఎవరికి కూడా అతను లీడర్ అన్నటువంటి ఫీలింగ్ కూడా ఉండదు. ఎవరికి కూడా భయం ఉండదు. డోంట్ కేర్ అన్నట్టు ఉంటారన్నమాట. అలా ఉండకోకుండా ఆ యొక్క అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అందరినీ కూడా మంచిగా కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ, వాళ్ళని లీడ్ చేసేటువంటి కేపబిలిటీ అతనికి ఉండాలన్నమాట. సో, దట్ ఈస్ ద లీడర్‌షిప్. మీ క్లాస్‌లో ఉంటారు. మీ లీడర్‌ను ఒక అమ్మాయిని లీడర్‌గా పెడితే అమ్మాయి మాట ఎవ్వరు విననే వినరు. అందరినీ కంట్రోల్ చేసేటువంటి ఈ కేపబిలిటీ ఆ లీడర్‌కి ఉండదు. అప్పుడు ఏం చేస్తారు? ఆ క్లాస్ అంతా కూడా ఎలా అంటే అలా డిసిప్లిన్ లేకోకుండా ఉంటుందన్నమాట. అలా కాకోకుండా కొంతమందికి లీడర్‌షిప్ క్వాలిటీస్ చాలా చక్కగా ఉంటాయి. టీచర్ కంటే కూడా లీడరే బాగా వాళ్ళని కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటదన్నమాట. సో, ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. మీలో ఎవరైనా కూడా ఫ్యూచర్‌లో ఒక సంస్థకు లేదా ఒక ఇండస్ట్రీకి ఒక మేనేజర్ కావాలనుకుంటే ఈ స్కిల్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. షుడ్ నీడ్ టు డెవలప్ ఆల్ దీస్ స్కిల్స్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ మేనేజర్ ఇన్ ఎనీ ఫర్మ్ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్. ఓకే, మీరు కూడా కావచ్చు. ఇప్పుడు చూడండి, ఈ మధ్య నిన్న మొన్న పేపర్లలో చూసినట్లయితే మీరు మైక్రోసాఫ్ట్ CEO ఎవరుమా పేపర్లో ఈ మధ్య చూసినారా? చైర్మన్ అయిపోయినాడు. హలో, క్వశ్చన్ అడిగితే మాత్రం ఏం పలకనే పలకరు. హలో సుమలత, మేడం సత్య నాడల మేడం సత్య ఆయన మైక్రోసాఫ్ట్ CEO ఉన్నాడు. CEO నుంచి కూడా ఇప్పుడు ఏమైనాడు? చైర్మన్ అయిపోయినాడు. చూడండి ఎట్లా అయినాడు, అంత పెద్ద స్థాయికి ఎట్లా రీచ్ కాగలిగినాడు ఆయన? బికాస్ ఆఫ్ స్కిల్స్, అతనిలో ఉన్నటువంటి స్కిల్స్. నిన్న మొన్న సండే మ్యాగజైన్లు కూడా వేయడం జరిగింది అతని గురించి అంతా కూడా, అతని యొక్క లైఫ్ స్టైల్ గురించి మొత్తం బయోగ్రఫీ అంతా కూడా రాయడం జరిగింది. అతనికి చిన్నప్పుడు క్రికెట్ అంటే బాగా ఇష్టం అంట. క్రికెట్ ఆడేటప్పుడు
క్రికెటర్ కావాలని అనుకునేవాడంట, కానీ క్రికెటర్ కాలేకపోయినాడు. బట్ ఈరోజు ఆ క్రికెట్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇక్కడ అతనికి ఆ లీడర్షిప్ క్వాలిటీస్, ఒక కెప్టెన్ ఏ విధంగా టీమును బాగా మెయింటైన్ చేయగలడు అని చెప్పేసి అలాంటి క్వాలిటీస్ అన్ని ఆ యొక్క క్రికెట్ లో నేర్చుకోవడం వల్ల ఇప్పుడు అతనికి ఈ విధంగా మైక్రోసాఫ్ట్ కంపెనీని ఏ విధంగా మంచి లాభాల బాట వైపు తీసుకెళ్ళాలి, అందరినీ కూడా ఏ విధంగా కోఆర్డినేట్ చేయాలి, ఏ విధంగా వర్క్ ఎఫిషియన్సీని పెంచాలి, ఎలాంటి స్టాఫ్ ను అక్కడ సెలెక్ట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా అతను క్రికెట్ నుండి నేర్చుకున్నాను అని చెప్పినాడు అనమాట. అంతేకాకుండా అతను ఒక మైక్రోసాఫ్ట్ చైర్మన్ గానే కాకుండా ఇంట్లో కూడా ఫ్యామిలీలో తన యొక్క చిల్డ్రన్ కానివ్వండి, అదర్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా కోఆర్డినేషన్ తో ఉండాలి, వాళ్ళ యొక్క అఫెక్షన్ ఏ విధంగా పొందాలి, ఇవంతా కూడా అన్ని కూడా అతను మేనేజ్ చేస్తూ వస్తున్నాడు అనమాట. ఒక ఆఫీస్కే పరిమితం కాకుండా అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని ఇటు చూసినట్లయితే అంత పెద్ద కంపెనీని కూడా అతను ముందుకు తీసుకొని పోతున్నాడు. అట్ ద సేమ్ టైం అతని యొక్క హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అతను చాలా కేర్ తీసుకుంటాడు అని చెప్పాడు. డైలీ మార్నింగ్ 1/2 అవర్ రన్నింగ్, అదర్ ఎక్సర్సైజులు కూడా చేస్తాడని చెప్పాడు. సో ఒకవైపు తన హెల్త్ ని కాపాడుకుంటూ అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అలాంటి సాఫ్ట్వేర్ కంపెనీకి అతను ఒక చైర్మన్ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అన్ని కూడా ఏ విధంగా అతను బ్యాలెన్స్ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాడు అనేది పూర్తిగా ఆర్టికల్ రాయడం జరిగింది అన్నమాట సండే మ్యాగజైన్. సో అలాంటి స్కిల్స్ ను మీరు కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టాపిక్ మీకు పెట్టారు అంటే అది కేవలము ఏదో 2 క్వశ్చన్స్ బై హార్ట్ చేసి నేర్చుకోవడము, పరీక్షలో రాయడం కాదు కావాల్సింది. అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు రియల్ లైఫ్ లో మీరు అనువర్తింపజేసుకోవాలన్నమాట. అర్థమైందా? సో ఇప్పుడు మేనేజ్మెంట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ చదివినప్పుడు ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడుతుంది. ఓకే, దట్ there is no doubt in that. But at the same time ఆ పాయింట్స్ మీరు మైండ్ లో ఎప్పటికీ ఉండాలన్నమాట. సో యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ స్కిల్స్. ఓకే, రేపు ఫ్యూచర్ లో మీరు మీ ఇంటిని ఎలా మేనేజ్ చేయాలా, లేదంటే మీరు పనిచేసేటువంటి అక్కడ ఆ యొక్క ఆఫీస్ లో కానివ్వండి, వేరే ఏదైనా ఇండస్ట్రీలో వర్క్ చేసినట్లయితే అక్కడ కానివ్వండి, మీరు ఒక ఎంప్లాయీగా ఉన్నా లేదంటే ఎంప్లాయర్ గా ఉన్నా, అంటే ఒక యజమానిగా ఉన్నా లేదంటే ఒక ఉద్యోగిగా ఉన్నా కూడా మీ యొక్క విధులను ఏ విధంగా నిర్వర్తించాలా, అందరి యొక్క మెప్పును పొందే విధంగా మీ యొక్క స్కిల్ను ఇంప్రూవ్ చేసుకుంటూ అక్కడ ప్రాఫిటబుల్ గా అన్ని విధాలుగా ఎలా వర్క్ చేయాలన్నటువంటిది ఈ స్కిల్స్ అన్ని కూడా మీరు బాగా ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, let us see one by one what are the characteristics and or what are the features of that management. మేనేజ్మెంట్ ఈజ్ గోల్ ఓరియంటెడ్ ప్రాసెస్. ఓకే, ఊరికే మేనేజర్ అంటే మేనేజర్ కాదు, గోల్ ఓరియంటెడ్ గా ఉండాలన్నమాట. ఇచ్చినటువంటి గోల్, వాళ్ళు పెట్టుకున్నటువంటి గోల్, వాళ్ళ లక్ష్యాన్ని వాళ్ళు ఏ విధంగా చేరుకోవాలి, ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఆ టైంలో విత్ ఇన్ టైంలో వాళ్ళ టార్గెట్స్ రీచ్ కావాలన్నమాట. ఒక టార్గెట్ ఇస్తారు, ఆ టార్గెట్ ను విత్ ఇన్ టైంలో రీచ్ కావాలి. అక్కడ టైం ఇంపార్టెంట్, టార్గెట్ రీచ్ కావడం ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయమంటే 3 hours ఎగ్జామ్ రాయమంటే 3 hours కంటే కూడా ఇంకొంచెం ముందుగానే అయిపోతట్టు ఉండాలి. ఇంకా టైం అయినా కూడా కొంతమంది ఇవ్వరు. 4 hours 5 hours రాస్తామంటే కాదు, ఇన్ టైంలో పర్ఫెక్ట్ గా ఎవరైతే ప్రజెంట్ చేస్తారో వాళ్ళకి మంచి మార్క్స్ ఎలా వస్తాయో అదే విధంగా ఒక మేనేజర్ అన్నటువంటి వ్యక్తి వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ ను, వాళ్ళకి ఇచ్చినటువంటి గోల్ ను ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలా, ఇన్ టైంలో పర్ఫెక్ట్ గా. ఓకే, మంచి ప్రాఫిట్ రావాలి, సరైనటువంటి సమయంలో ఆ యొక్క గోల్ ను వాళ్ళు రీచ్ కావాలన్నమాట. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో మేనేజ్మెంట్ ఈజ్ ఏ గోల్ ఓరియంటెడ్ ప్రాసెస్. గోల్ ఓరియంటెడ్ గా ఉండాలన్నమాట. అసలు ఒక గోల్ అన్నటువంటిది లేకోకుండా అంటే ఏమీ ఉపయోగం లేదు. గమ్యం ముఖ్యం. ఒక గమ్యం లేకోకుండా ఊరికి పోతా అంటే ఎక్కడికైనా పోతావు నువ్వు. కాబట్టి గోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు నేను ఫస్ట్ క్లాస్ లోనే చెప్పినాను సార్, కంపల్సరీ ఒక గోల్ ఉండాలి, గోల్ సెట్టింగ్ కంపల్సరీ మీకు అందరికి ఉండాలి. ఆ గోల్ రీచ్ చేయడానికి ఒక ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి. సో మేనేజర్ కూడా ఏ పనికైతే అతను మేనేజర్ గా ఉంటున్నాడో ఆ మేనేజర్ యొక్క గోల్ ఏంటి అంటే గోల్ ఓరియంటెడ్ గా ప్రాసెస్ ఉంటుంది. మేనేజ్మెంట్ ఆల్వేస్ ఎయిమ్స్ అచీవింగ్ the organizational object. The functions and objectives of manager lead to the achievement of organizational objectives. For example, ఏదైనా కంపెనీకి కొన్ని సమ్ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయాలా అని ఏదైనా కూడా ఒక
టార్గెట్ ఒక టాస్క్ ఇచ్చినట్టయితే విత్ ఇన్ టైంలో ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసే విధంగా ఉండాలన్నమాట. అదే మైండ్లో ఉండాలి. ఆ పని అయిపోయే వరకు ఇంకా వేరే ధ్యాస ఉండకూడదు. ఇప్పుడు మన కాలేజ్ మన ప్రిన్సిపల్ మేడం సీసీ నుంచి ఏదైనా ఒక మెసేజ్ వచ్చిందంటే ఆ మెసేజ్ తిరిగి ఆ యొక్క టాస్క్ ఫుల్ఫిల్ చేసే వరకు ఆమె 10 అయినా కూడా కాలేజీలో నుండి వర్క్ ఎలా ఫుల్ఫిల్ చేసిపోతా ఉంది ఇంటికి. ఆ విధంగా గోల్ ఓరియంటెడ్ ప్రాసెస్ అనమాట. అందుకని ఈరోజు మన ప్రిన్సిపల్ మేడం స్టేట్ లోనే ఒక గుడ్ విల్ వచ్చింది. ప్రజెంటింగ్ ఆన్లైన్ ఈ క్లాసెస్, ఈ ఆన్లైన్ టీచింగ్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో ఎంతన్నా కానీ ఆ యొక్క వర్క్, ఆ టాస్క్ ఫుల్ఫిల్ అయ్యే వరకు నిద్రపోదు అనమాట. ఈవెన్ మిడ్ నైట్ అయినా కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఈజ్ పర్వేసివ్ అనమాట. మేనేజ్మెంట్ అనేటువంటిది అది ఒక యూనివర్సల్ ఫినామినన్ అనమాట. ఓకే, యూనివర్సల్ ఫినామినన్. The use of management is not restricted to business firms only. It is applicable in profit making, non-profit making business or non-business organizations, even hospitals, schools, clubs, and houses also. It has to be managed properly. Concept of management is used in the whole world. So management అన్నటువంటిది ఒక ఇండస్ట్రీలోనో, ఒక ఫామ్ లోనో, ఒక ఏదో ఒక ఆర్గనైజేషన్ లోనే కాదనమాట. అది యూనివర్సల్ ఫినామినన్. అది ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఆ మేనేజ్మెంట్ అన్నటువంటిది చాలా చాలా అవసరం. ఒక ఇంట్లో అయినా కూడా ఒక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఫాదర్ కానివ్వండి, మదర్ కానివ్వండి, ఆ ఫ్యామిలీని అంతా కూడా మంచిగా ప్రాపర్ గా మేనేజ్ చేసే కేపబిలిటీస్ వాళ్ళకు ఉంటేనే ఆ ఫ్యామిలీ సరైన దారిలో ఉంటుంది. ఆ ఫ్యామిలీ వాళ్ళ యొక్క అందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మంచిగా సెటిల్ అయ్యి మంచి ఫ్యూచర్ ని పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. లేకపోతే లేదు. అది చాలా ఇంపార్టెంట్. ఇంకా హౌస్ వైఫ్ అని హౌస్ వైఫ్ ఏం జాబ్ చేయడం లేదా, హౌస్ వైఫ్ అని కొంతమంది చులకనగా చూస్తారు. మీరు నేను చాలాసార్లు మీ క్లాస్ లో చెప్తుంటాను, మీరు అసలు జాబ్ చేయకపోయినా పర్వాలే, మంచి ఒక మదర్ అయితే చాలు, ఒక మంచి హౌస్ వైఫ్ అయినా కూడా చాలు అని చెప్పేసి. ఎందుకంటే వాడు ద బెస్ట్ హోమ్ మినిస్టర్, బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్. ఉమెన్ రోల్ అన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ అంటే ఏదో ఇండస్ట్రీకి మేనేజరే కావాల్సిన అవసరం లేదు. మా వింటున్నారా? ఇది పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, గమనించండి బాగా. మీరు ఈ స్కిల్స్ ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మీ ఫ్యామిలీలో 5 మెంబర్స్ బాగా మేనేజ్ చేయగలిగితే అదే పెద్ద అచీవ్మెంట్ మీకు. అసలు కొంతమందికి ఆ కేపబిలిటీసే ఉండవు, ప్రాపర్ గా అసలు ఏ పని చేయరు, ఆ పిల్లలు సరిగ్గా పెంచరు, ఆ ఫ్యామిలీని సరిగ్గా చూసుకోరు, సరిగ్గా వంట చేయడానికి కూడా బద్ధకమే. హోటల్ తెచ్చుకొని తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓపెన్ గా చెప్తున్నా. అలాంటివి లేకుంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం హెల్త్ ని కాపాడుకునే, మన ఎవరో వాట్సాప్ లో ఒక మెసేజ్ పెట్టండి, ఒక్కోసారి ఆ మెసేజ్లు కూడా ఎంత రియలిస్టిక్ గా ఉంటాయో. ఇప్పుడు ఆ మెసేజ్ ఏంటంటే కొటేషన్, మర్చిపోయినా, అంటే మనీ ఉన్నోడు కాదు ఇప్పుడు గొప్పవాడు అని చెప్పేసి దాంట్లో ఒక వర్డ్ యూజ్ చేస్తున్నారు. మనం ఇన్కమ్, ఇప్పుడు ఇన్కమ్ ఉన్న వాళ్ళు కాదు గొప్ప వాళ్ళు, ఇప్పుడు ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళే గొప్ప వాళ్ళని. ఎంత మంచి కొటేషన్ చూడండి అన్న. ఒకప్పుడు ఏమనుకునే వాళ్ళు, ఎవరికి ఇన్కమ్ ఎక్కువ ఉంటే వాళ్ళు గ్రేట్ పీపుల్ అనుకునే వాళ్ళు. ఇప్పుడు ఎంత ఇన్కమ్ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ బారిన పడినట్లయితే, వాళ్ళకి బ్లాక్ ఫంగస్ ఇదంతా వచ్చినట్లయితే, ఎంత డబ్బులు ఉన్నా కూడా వాళ్ళని బ్రతికించుకోలేకపోతున్నారు. వాళ్ళకి డబ్బులు ఉండి ఏం ప్రయోజనమో, ఏం ఉపయోగపడడం లేదు. అందుకని ఇమ్యూనిటీని పెంచుకోవాలా, మీరు ఇన్కమ్ కాదు పెంచుకోవాల్సింది, ఇమ్యూనిటీని పెంచుకోవాలని చెప్పేసి, ఇమ్యూనిటీ ఉన్నవాడే గొప్పవాడు. సో ఆ విధంగా ఒక ఫ్యామిలీ అంతా కూడా మంచిగా హెల్తీగా హ్యాపీగా ఉండాలంటే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, ఆ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, ఇద్దరి యొక్క రోల్ అన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అదనమాట. జంతువులు, ప్రకృతిని చూసి మనం అంతా నేర్చుకోవాలి. మన ప్రకృతి ఎంత చక్కగా మేనేజ్ చేస్తుందో, ఒక యానిమల్స్ కానివ్వండి, బర్డ్స్ కానివ్వండి. ఇప్పుడు కాలంలో ఏ జీవరాశులకు లేనటువంటి డిసీజెస్ మనుషులకే వస్తున్నాయి. ఎందుకంటే ఈ మనుషులు ఫెయిల్ అయిపోయినారు మేనేజ్మెంట్ లో, ఫ్యామిలీ మేనేజ్మెంట్ లో ముఖ్యంగా. ఎస్పెషల్లీ ఆల్ ఆర్ అట్టర్ ఫ్లాప్. అందుకే ఈరోజు ఎన్ని కష్టాలు వస్తున్నాయి నాకు. ఓకే, యూనివర్సల్ అనమాట ఈ మేనేజ్మెంట్ అన్నటువంటిది, యూనివర్సల్ ఫినామినన్. అది ఎక్కడైనా కూడా, ఒక హాస్పిటల్లోనే కూడా మంచి మేనేజ్మెంట్ ఉండాలి, ఒక ఫ్యామిలీలో మంచి మేనేజ్మెంట్ ఉండాలి, ఒక హోటల్లో కానివ్వండి, ఒక స్కూల్లో కానివ్వండి, ఎనీవేర్ ఇట్ ఈస్ ద యూనివర్సల్ ఫినామినన్.
అది అది ఇండియాలో కానీ, అమెరికాలో కానీ, జపాన్లో కానీ ఎక్కడైనా కూడా ఒకటే అన్నమాట. ఓకే. అనదర్ వన్ ఈజ్ మేనేజ్మెంట్ ఈజ్ మల్టీ డైమెన్షనల్. సో అది సింగిల్ డైమెన్షనల్ కాదు, మల్టీ డైమెన్షనల్. Management does not mean one single activity, but it includes three main activities. What are the three? Management of work, management of people, management of operations. సో మనం వర్క్ను మేనేజ్ చేయాలి, పీపుల్ను మేనేజ్ చేయాలి, ఆపరేషన్స్ మేనేజ్ చేయాలి. కొంతమంది వర్క్ను మాత్రమే చూస్తారు, పీపుల్తో చెడ్డ అవుతూ ఉంటారు అనమాట. వర్క్కి ఇంపార్టెన్స్ వచ్చి పీపుల్ మేనేజ్ చేయడం ఎలాగనో వాళ్ళకి తెలియదు. కొంతమంది మంచి స్కిల్ ఉంటుంది, పీపుల్ను చక్కగా మేనేజ్ చేస్తారు, అందరితో మంచితనంగా ఉంటారు, అక్కడ వర్క్ కూడా మంచిగా ఎఫిషియన్సీగా జరుగుతూ ఉంటుంది అనమాట. అది కూడా ఒక టాలెంట్. ఓకే. తర్వాత అక్కడ ఏదైనా ఆపరేట్ చేయడం కూడా మంచిగా ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ద త్రీ. అనదర్ వన్ ఈజ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆపరేషన్స్. మేనేజ్మెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అది ఏదో ఒకరోజు 2 రోజులతో పోయేది కాదనమాట. ఈ ఒకరోజు మంచిగా మేనేజ్ చేసినంత మాత్రాన నెక్స్ట్ డే గిన వాళ్ళు ఆ మేనేజ్మెంట్ అన్నటువంటి సరిగ్గా లేకపోతే మళ్ళీ మనం ఆ గోల్ అన్నటువంటిది కరెక్ట్గా ఇన్ టైంలో ఫుల్ఫిల్ చేయడం, రీచ్ కాలేమన్నమాట. ఓకే. కాబట్టి అది కంటిన్యూస్ ప్రాసెస్. మేనేజ్మెంట్ ఈజ్ గోయింగ్ కంటిన్యూస్. It is not one day or one hour process, not. So management is a continuous or never ending process. అంటే దానికి ఎండ్ అన్నటువంటిది లేదనమాట. All the functions of management are performed continuously. ఓకే. అవి ఏమైనా కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, ఆర్గనైజింగ్ కావచ్చు, స్టాపింగ్ కావచ్చు, తర్వాత డైరెక్టింగ్ కావచ్చు, వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి ఆ యొక్క టీం అంతా కూడా, ఆ టీం మెంబర్స్ అంతా కూడా కంట్రోల్ చేసేటువంటి ఫంక్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ఆల్ ద మేనేజర్స్ కంటిన్యూస్లీ ఆల్ ద టైమ్. ఓకే. అనదర్ వన్ ఈజ్ మేనేజ్మెంట్ ఈజ్ గ్రూప్ యాక్టివిటీ. అది ఇండివిజువల్ యాక్టివిటీ కాదనమాట మేనేజ్మెంట్ అన్నటువంటి. దట్ ఈస్ ద గ్రూప్ యాక్టివిటీ. ఓకే. చాలా మంది మంచి లక్షణాలు ఉన్నటువంటి మేనేజర్ అయితే తను కూడా పని చేస్తూ, వన్ ఆఫ్ ద మెంబర్గా తను పని చేస్తూ అందరి చేత చేయిస్తుంటాడు అనమాట. అలా గ్రూప్లో వన్ ఆఫ్ ద మెంబర్గా తను కూడా వర్క్ చేస్తూ అందరి చేత చేయిస్తుంటాడు. అప్పుడు ఇంకా అతను మంచి మేనేజర్ అనమాట. ఓకే. కొందరు వాళ్ళు చేయకున్నా కూడా మిగతా వాళ్ళతో చేపిస్తూ ఉంటారు. డిఫరెంట్ వాళ్ళ యొక్క డిఫరెంట్ స్కిల్స్ వాళ్ళల్లో, అది కూడా ఒక పనితనం. సో మేనేజ్మెంట్ ఆల్వేస్ రిఫర్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ మేనేజరల్ యాక్టివిటీస్. ద మేనేజ్మెంట్ ఫంక్షన్స్ కెనాట్ బి పర్ఫార్మ్డ్ ఇన్ ఐసోలేషన్. Everyone performs their role at their status and department, and then only management function can be executed. Even the result of management affects every individual and every department of the organization. So it is always refers to a group effort and not the individual effort of one person. సో ఒకటి ఏదైనా కూడా ఒక సక్సెస్ వచ్చిందంటే, ఒక ఫామ్ లో కానీ, ఒక ఇండస్ట్రీలో కానీ, ఒక ఆర్గనైజేషన్ లో కానీ ఒక సక్సెస్ వచ్చిందంటే దట్ ఈస్ ద టీమ్ ఎఫెక్ట్ అనమాట, గ్రూప్ ఆఫ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఒక క్రికెట్ లో మనము ఒక కప్పు గెలిచినామంటే అది కెప్టెన్ ఒకటే కాదు కదా, అందరికీ కూడా ఆ యొక్క అడ్వాంటేజ్ వస్తుంది అనమాట. సో మన కాలేజీకి మన ఐఎస్ఓలో కానివ్వండి, తర్వాత వరల్డ్ ర్యాంకింగ్స్ లో కానివ్వండి, మనకు మంచి ర్యాంకు 9th ర్యాంక్ రావడం జరిగింది. అది ఒక్కరి వల్లనో వచ్చినటువంటిది కాదనమాట, అదంతా కూడా టీం వర్క్. స్టూడెంట్స్ కానివ్వండి, లెక్చరర్స్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, మొత్తం కాలేజ్ అంతా కూడా టీం వర్క్ గా చేసినటువంటి వర్క్ వచ్చినటువంటి ర్యాంక్ అనమాట. ఓకే. అదేవిధంగా ఒక ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ అన్నారు అంటే మెయిన్ రోల్ అందులో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయినప్పటికీ కూడా అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కోఆపరేట్ చేయడం వల్లనే ఆ యొక్క ఫ్యామిలీకి ఆ యొక్క మంచి నేమ్ అన్నట్టు రావడం. సో వారికి ఆర్గనైజేషన్స్ లో మంచి ప్రాఫిట్స్ వచ్చినాయన్నా, లేదు అంటే ఇంకా ఇతరత్ర ఏ విధంగా ఆ యొక్క ఆర్గనైజేషన్ కి ఒక గుడ్ విల్ వచ్చింది అన్నా కూడా అందులో ఉన్నటువంటి మొత్తం టీం అంతా కూడా ఆ గుడ్ విల్ వెళ్తుంది అనమాట. సో టీం వర్క్ అదంతా గ్రూప్ యాక్టివిటీ. ఇండివిజువల్ గా చేయడం వల్ల ఎప్పుడు సక్సెస్ అన్నటువంటిది రాదనమాట, గ్రూప్ యాక్టివిటీ వల్లనే మనకు సక్సెస్ అన్నటువంటిది రావడం జరుగుతుంది.
ఓకే. ఒక చెడ్డ పేరు వచ్చినా ఒకరి వల్ల వస్తుంది కానీ మంచి పేరు అలా అంటే కేవలం ఒకరి వల్లనే రాదనమాట. అందరూ కలిసి చేస్తేనే దానికి ఆ యొక్క బెనిఫిట్ లేదా ప్రాఫిట్, ఆ గుడ్ విల్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. ఓకే. అనదర్ వన్ ఈజ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ డైనమిక్ ఫంక్షన్. మేనేజ్మెంట్ అన్నటువంటిది స్టాటిక్ ఫంక్షన్ కాదనమాట, డైనమిక్ ఫంక్షన్. ఆల్వేస్ చేంజ్. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా తన యొక్క డెసిషన్స్ అంటే నిర్ణయాలను మార్చుకుంటూ నిర్ణయాలు తీసుకుని ఆ యొక్క టీంను లీడ్ చేసినప్పుడే మంచి ఫలితాలు అన్నటువంటివి వస్తాయి అన్నమాట. ఓకే. డైనమిక్ ఫంక్షన్. దేశకాల పరిస్థితులను బట్టి మనం వెళ్తూ ఉండాలన్నమాట. ఒకటే దారిలో మేము పోతాము అంటే కుదరదు. సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉండాలి, అక్కడ పరిస్థితులను బట్టి మారిపోతూ ఉండాలి, చేంజ్ అవుతుండాలి ఎప్పటికప్పుడు. సో ఆ విధంగా డైనమిక్ డెసిషన్స్ ఉండాలన్నమాట. ఒకటే విధంగా స్టాటిక్గా కాన్స్టెంట్గా ఉండకూడదు. మేనేజ్మెంట్ మస్ట్ మేక్ చేంజెస్ ఇన్ గోల్, ఆబ్జెక్టివ్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ అకార్డింగ్ టు చేంజ్ టేకింగ్ ప్లేసెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో డిఫరెంట్గా ఆ యొక్క చేంజెస్ అన్నటువంటి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఒకే విధంగా ఉండవు కదా. కాబట్టి ఆ ఎన్విరాన్మెంట్ని బట్టి, ఆ యొక్క పరిస్థితులను బట్టి, ఆ యొక్క టైంను బట్టి మనం ఒక్కోసారి మన యొక్క గోల్ను చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, మన యొక్క ఆబ్జెక్టివ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది, లేదంటే మన యాక్టివిటీని కూడా చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు టైం టు టైం మనం యొక్క అన్ని కూడా గోల్స్, యాక్టివిటీస్, ఆబ్జెక్టివ్స్ అన్ని చేంజ్ చేసుకుంటూ ఆ యొక్క మేనేజ్ రోల్ అన్నటువంటిది ఉండాలన్నమాట. డైనమిక్గా ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే. డైనమిక్గా ఉన్నట్లయితే మంచి ప్రాఫిట్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. తర్వాత కొన్నిసార్లు టెక్నాలజికల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు ఎన్విరాన్మెంటల్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి, రకరకాల కొన్నిసార్లు సోషల్ కానివ్వండి, ఎకనామికల్, ఏ విధంగా అయినా కూడా కొన్నిసార్లు పొలిటికల్ ఇష్యూస్ రావచ్చు. సో పొలిటికల్ ఇష్యూస్ని బట్టి అప్పుడు ఏ విధమైనటువంటి డెసిషన్స్ తీసుకోవాలా. సో ఈ విధంగా ఆల్వేస్ ఇట్ షుడ్ బి చేంజ్ అనమాట. ఓకే. ఎప్పటికప్పుడు అలా మారిపోతూ నిర్ణయాలు తీసుకుంటూ ఆ యొక్క సంస్థను ముందుకు తీసుకురావడమే డైనమిక్ ఫంక్షన్ అంటారు. ఓకే. Another is intangible. Management function cannot be physically seen, but it presence can be felt. The presence of management can be felt by seeing the orderliness and coordination in the working environment. It is easier to feel the presence of mismanagement as it leads to chaos and confusion in the organization. For example, if the inventory of finished products is increasing day by day, it clearly indicates mismanagement of marketing and sales. ఓకే. ఒక సంస్థలో ఏదైనా కూడా ప్రొడక్షన్ ప్రాసెస్లో ఒక కొన్ని ప్రోడక్ట్స్ డ్యామేజ్ ప్రోడక్ట్స్ కంటిన్యూగా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు అంటే ఆ డ్యామేజ్ అయినటువంటి ప్రోడక్ట్స్కి మంచిగా సేల్స్ ఉంటాయా, ఉండవు అనమాట. మంచి క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్స్నే ఎక్కువగా కొనేవాళ్ళు కొనడం, అది కూడా ప్రైజెస్ కూడా ఎక్కువ ప్రైస్ పెట్టి కొనేదానికి అవకాశం ఉంటుంది అనమాట. సో క్వాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఊరికి చేపించినామంటే చేపించినాం కాదు, క్వాంటిటీ కాదు. ఇంత ప్రొడక్షన్ వచ్చింది, ఒక 100 టర్న్స్ ప్రొడక్షన్ వచ్చింది అన్నటువంటి దానికంటే కూడా అవి ఎంత క్వాలిటీగా ప్రొడ్యూస్ చేయగలిగినారు అన్నటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. క్వాలిటేటివ్గా ఉండాలి, క్వాంటిటేటివ్గా కూడా మనకు ఉన్నప్పుడే దానివల్ల మనకు యూజ్ ఉంటుంది, మంచి ప్రాఫిట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. Another one is composite process. So management consists of a series of functions which must be performed in a proper sequence. These functions are not independent of each other. They are interdependent on each other, as the main function of management are planning, organization, stopping, directing, and controlling. Organization cannot be done without doing planning.
Okay. Similarly, directing function cannot be executed without stopping and planning, and it is difficult to control the activities of employees without knowing the plan. All the functions interdependent on each other. That is why management is considered as a composite process of all these functions. ఓకే. ఈ ఫంక్షన్స్ అన్నటువంటిది ఒకటి ఇండివిడ్యువల్ కాదనమాట. ప్రతి ఫంక్షన్ ఈచ్ అండ్ ఎవరీ ఫంక్షన్ ఇంటర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మేనేజ్మెంట్‌ని ఏమంటారంటే మేనేజ్మెంట్ కన్సిడర్డ్ అ కాంపోజిట్ ప్రాసెస్. అది ఒక కాంపోజిట్ ప్రాసెస్ అన్నమాట. అవేంటంటే ఇవి ప్లానింగ్ కానీ లేదా ఆర్గనైజేషన్ కానీ, స్టాఫింగ్ కానీ లేదంటే కోఆర్డినేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంటర్ డిపెండెంట్. ఓకే. ఒకదానికొకటి సంబంధం ముడిపడి ఉంటాయన్నమాట. నెక్స్ట్ అనదర్ వన్ ఈజ్ బ్యాలెన్సింగ్ ఎఫెక్టివ్‌నెస్ అండ్ ఎఫిషియన్సీ. సో, ఆ ఎఫిషియన్సీని లేదా ఎఫెక్టివ్‌నెస్‌ను బ్యాలెన్సింగ్ చేసుకోవాలన్నమాట. ఎఫెక్టివ్‌నెస్ మీన్స్ అచీవింగ్ టార్గెట్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆన్ టైమ్. Efficiency refers to optimum or best utilization of resources. Managements always try to balance both and get the work done successfully. సో, ఒక మేనేజర్ అన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా ఇన్ టైమ్‌లోనే వర్క్‌ను లేదా ఇచ్చినటువంటి గోల్‌ను ఫుల్‌ఫిల్ చేయాలన్నమాట. మన గోల్‌ను రీచ్ కావాలి సరైన టైమ్‌లోనే. ఇచ్చినటువంటి టాస్క్‌ను ఆ యొక్క ఇన్ టైమ్‌లో ఫుల్‌ఫిల్ చేయాలి. అంతేకాకుండా మాక్సిమం ప్రాఫిట్స్ వచ్చే విధంగా బెస్ట్ యుటిలైజేషన్ ఆ యొక్క రిసోర్స్‌లన్నింటిని కూడా అక్కడ ఆ వర్క్‌కి యూజ్ చేసేటువంటి రిసోర్సెస్ కూడా మాక్సిమం యుటిలైజ్ చేసుకుంటూ అన్ని విధాల అతను కోఆపరేట్ చేసుకుంటూ వర్క్‌ని ఫుల్‌ఫిల్ చేసినప్పుడే మంచి ఎఫెక్టివ్‌గా, ఎఫిషియన్సీగా ఆ యొక్క వర్క్ ఉంటుంది. అప్పుడు అతను బెస్ట్ మేనేజర్, దట్ ఈస్ ద బెస్ట్ మేనేజ్మెంట్ అని పిలుచుకోవడం జరుగుతుంది. లేకపోతే ఇట్ ఈస్ నాట్ బెస్ట్ మేనేజ్మెంట్. ఓకే. బెస్ట్ మేనేజ్మెంట్‌గా ఉండాలి, అతను బెస్ట్ మేనేజర్‌గా ఉండాలి అంటే అతను ఎఫెక్టివ్‌గా పనిచేయాలి, ఎఫిషియన్సీగా కూడా పనిచేయాలన్నమాట. ఓకే. సో, మీరు కూడా ఫ్యూచర్‌లో ఎఫెక్టివ్‌గా, ఎఫిషియన్సీగా వర్క్ చేసి మంచి సక్సెస్ రేట్‌ను పొందాలా. అది ఒక అకాడమిక్ సైడ్ కావచ్చు, లేదంటే మీకు ఒక పర్సనల్ లైఫ్‌లో కావచ్చు, లేదంటే మీకు ఎక్కడైనా వర్క్ చేసేటువంటి వర్క్ ప్లేస్‌లో కావచ్చు. అట్ ఎనీ టైమ్, ఎనీ ప్లేస్ యూ షుడ్ బి ఎఫెక్టివ్ అండ్ ఎఫిషియన్సీ. ఓకే. నెక్స్ట్ ఈ వన్ బై వన్ ఈ మెయిన్ ఫంక్షన్స్ ఏంటో చూద్దామన్నమాట. సో, ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? మేనేజ్మెంట్ ఆర్ మేనేజర్ ఈజ్ ద ఇట్ షుడ్ బి కోఆర్డినేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. గుడ్ అడ్మినిస్ట్రేషన్‌గా ఉండాలి, మంచి కోఆర్డినేటర్‌గా ఉండాలి. తర్వాత ఇచ్చినటువంటి టాస్క్‌ను ఇన్ టైమ్‌లో ఫుల్‌ఫిల్ చేసే విధంగా ఉండాలి. అంటే ఆ గోల్‌ను అచీవ్ చేసే విధంగా ఉండాలి. ఆ విధంగా ఉన్నటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది? మంచి ఎఫెక్టివ్‌గా ఉంటుంది, ఎఫిషియన్సీగా కూడా ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా! అయితే ఆ యొక్క ఫంక్షన్స్ వన్ బై వన్ మళ్ళీ మనము క్లియర్‌గా ఇక్కడ చూస్తాం. ద మెయిన్ ఫంక్షన్స్ వచ్చేసి 8 ఫంక్షన్స్ మీకు ఇక్కడ నేను ఇచ్చాను. ప్లానింగ్ ఉండాలి. ఒక మేనేజర్‌కు లేదా ఒక బెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఎలా ఉండాలంటే ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి. ఆ యొక్క సంస్థలో లేదా ఆ యొక్క ఇండస్ట్రీలో లేదా ఆ యొక్క ఫర్మ్‌లో లేదా ఆ యొక్క ఆర్గనైజేషన్‌లో లేదా ఆ ఫ్యామిలీలో అయినా కూడా మంచి అచీవ్‌మెంట్ జరగాలి అంటే మంచి యొక్క రిజల్ట్ రావాలంటే ఫస్ట్ ఏముండాలి? ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకుండా ఏ పని చేసినా కూడా అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సో, మీరు ఇప్పుడు ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ వస్తున్నాయంటే ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. మీకున్నటువంటి సబ్జెక్ట్స్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? ఒక్కో సబ్జెక్ట్‌లో ఎంత సిలబస్ ఉంది? ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? మళ్ళీ ఒక్కొక్క యూనిట్‌లో ఎన్ని క్వెషన్స్ ఉన్నాయి? రోజుకి మనం ఎంత టైం చదివితే మన యొక్క సబ్జెక్ట్స్‌ని అంతా కూడా కంప్లీట్ చేసుకోగలుగుతాము. తర్వాత బిఫోర్ ఎగ్జామినేషన్స్ మళ్ళా రివిజన్ ఎలా చేయాలా? ఆ రివిజన్ అన్నటువంటిది కొంచెం ఫాస్ట్‌గా చేయాలా. బ్రీఫ్‌గా అలా చదువుకుంటూ పోవాలి. ఏ టు జెడ్ చదువుతా ఉండకూడదు. సో, అలా ఒక ప్లాన్ అన్నటువంటిది ఉండాలన్నమాట. తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలా? నెక్స్ట్ గ్రూప్స్‌కి ప్రిపేర్ కావాలా? లేదంటే పీజీ జాయిన్ కావాలా? లేదంటే బీఎడ్ జాయిన్ కావాలా? ఒకవేళ పీజీ జాయిన్ కావాలంటే దానికి ఏం చేయాలి? పీజీ సెట్ రాయాలి. పీజీ సెట్‌లో సిలబస్ ఎలా ఏ సబ్జెక్ట్ మనం చూజ్ చేసుకోవాలి? ఒకవేళ ఎకనామిక్స్ తీసుకుంటే ఎకనామిక్స్‌లో సిలబస్ ఏ విధంగా ఉంటుంది?
ఆ సిలబస్‌ని ఏ విధంగా ప్రిపేర్ గావాలి? ఎంత ర్యాంక్ వస్తే ఏ యూనివర్సిటీలో మనకు సీట్ వస్తుంది? ఇవంతా గూడా ఒక ప్లాన్ అన్నటువంటిది మీకు ఉండాలనమాట. సో, ప్లానింగ్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ మేనేజర్ ఇన్ ఎనీ ఆర్గనైజేషన్స్. ఏ ఆర్గనైజేషన్‌లోనా ప్లాన్ అన్నటువంటిది ఉంది. సో, ప్లాన్ ఉన్న తర్వాత అదంతా గూడా ఆర్గనైజ్ చేసేటువంటి కెపాసిటీ కూడా, క్యాపబిలిటీస్, స్కిల్స్ గూడా ఉండాలనమాట. తర్వాత స్టాఫింగ్, డైరెక్టింగ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్షన్స్ అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్. మీకు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీ అందరికీ బాగా సినిమాలు ఇంట్రెస్ట్ కాబట్టి సినిమా చూస్తుంటారు. సినిమాలో ఒక ప్రొడ్యూసరు, యాక్టర్స్ కంటే కూడా డైరెక్టర్ రోల్ మెయిన్ చూడండి. మంచి డైరెక్టర్ చేతిలో ఒక మంచి స్టోరీ పడిందంటే అది ఎక్సలెంట్ సూపర్ హిట్ అయిపోతుంది. సో, డైరెక్షన్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ చేయడం. తర్వాత మోటివేటింగ్. కొంతమందికి మోటివేట్ చేయడం అసలు రాదనమాట. ఎంతసేపు క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళను సరైన పద్ధతిలో మోటివేట్ చేయకపోతే అక్కడ వర్క్ అన్నటువంటిది ప్రాపర్‌గా జరగదు. సో, మోటివేషన్ అన్నటువంటిది ఇంపార్టెంట్. ఇది ఒక ఆర్గనైజేషన్‌లోనే కాకుండా ఒక ఫ్యామిలీలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మన కాలేజీలో కూడా స్టూడెంట్స్‌ని కొంచెం బాగా చదివే వాళ్ళని ఇంకొంచెం మోటివేట్ చేసామనుకోండి, వాళ్ళు ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చదవడానికి అవకాశం ఉంటది. అదే విధంగా ఫ్యామిలీలో ఒక మదర్ కానీ, ఒక ఫాదర్ కానీ వాళ్ళ యొక్క పిల్లలు కొంచెం మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు, మంచి స్కిల్ ఒక చోట పెట్టినప్పుడు వాళ్ళని ఇంకొంచెం మోటివేట్ చేయాలనమాట. డిస్కరేజ్ చేయకూడదు. ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క స్కిల్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో, మోటివేషన్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఆర్గనైజేషన్‌లో కూడా ఈ యొక్క మేనేజర్ అన్నటువంటి వ్యక్తి అదర్ మెంబర్స్‌నంతా గూడా, అదర్ ఎంప్లాయీస్‌నంతా గూడా వర్కు వాళ్ళ వాళ్ళ యొక్క వర్క్‌లో వాళ్ళు చేసేటువంటి పనిలో ఇంకొంచెం మోటివేట్ చేసే విధంగా ఉండాలనమాట. డిస్కరేజ్ చేసే విధంగా ఉండకూడదు. ఓకే. ఇంక వాళ్ళకేమన్నా కావాల్సింటే వాళ్ళకన్నీ గూడా ప్రొవైడ్ చేయడము, వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడము. మీరు ఎంతైనా చేయండి, నేను మీకు సపోర్ట్‌గా ఉంటాను. మీకు కావాల్సినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా గూడా నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళకి అన్ని విధాల ఫిజికల్‌గా కానీ, మెంటల్‌గా కానీ, ఫైనాన్షియల్‌గా కానివ్వండి, ఏ విధంగా అయినా గూడా మోటివేషన్ బాగా ఉన్నట్లయితే, మేనేజ్‌మెంట్ నుంచి మంచి మోటివేషన్ గిన ఉన్నట్లయితే, ఆ యొక్క ఆర్గనైజేషన్‌లో ఎక్సలెంట్‌గా ప్రాఫిట్స్ అన్నటువంటివి రావడం జరుగుతుంది. సో, మోటివేషన్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. కంట్రోలింగ్ ఇది చాలా మందికి ఉండదనమాట. కంట్రోల్ చేసే కెపాసిటీ. అస్తవ్యస్తం అయిపోయి ఉంటుంది. అది అసలు ముందు మేనేజర్ అన్నటువంటి వ్యక్తి మిగతా టీమ్‌నంతా గూడా కంట్రోల్ చేసే కెపాసిటీ బాగా ఉండాలనమాట. ఉన్నప్పుడే ఆ యొక్క వర్క్ అన్నటువంటిది ఎఫెక్టివ్‌గా ఉంటుంది. తర్వాత కోఆర్డినేషన్. అక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్కర్‌ని కూడా కోఆర్డినేట్ చేసే విధంగా ఉండాలి. ఓకే. కమ్యూనికేషన్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వన్ బై వన్ చూద్దాం. ప్లానింగ్ గురించి నేను బ్రీఫ్‌గా కొంత మాత్రమే మీకు మెయిన్ పాయింట్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేనేజ్మెంట్ ఈజ్ రివ్యూడ్ యాజ్ ఎ ప్రాసెస్. ప్లానింగ్ ఈజ్ ద ఫస్ట్ ఫంక్షన్ పర్ఫార్మ్డ్ బై మేనేజర్. సో, ప్లానింగ్ అనేటువంటిది ఆ ఫంక్షన్‌లో ఆ మేనేజర్‌కి ఉండవలసినటువంటి విధులలో మొట్టమొదటిదనమాట. ప్లానింగ్ అనేటువంటిది. ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి ఎట్లా అనేటువంటిది. మనకి ఇచ్చినటువంటి టార్గెట్ ఏమిటి? టాస్క్ ఏమిటి? అది ఎంత లోపల మనకు ఫుల్‌ఫిల్ చేయాలి? ఏ విధంగా ఈ టీమ్‌ను ఎంకరేజ్ చేస్తే, ఒక్కొక్కరికి ఏ విధంగా ఈ వర్క్‌ని అలాట్ చేస్తే ఆ యొక్క ఇన్ టైమ్‌లో మన గోల్ రీచ్ కాగలము? ఎవరికి ఏ వర్క్‌ను అప్పజెప్పాలి? ఎవరు ఏ పని బాగా చేయగలరు? ఇదంతా కూడా అతను మైండ్‌లో ప్లాన్ చేసుకోవాలనమాట. ప్లాన్ చేసుకోకపోతే అతను సక్సెస్ కాలేడు. ఓకే. అదనమాట. ఇప్పుడు కెప్టెన్ గూడా ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి? ఎవరికి బ్యాటింగ్ ఇవ్వాలి? ఎవరికి ఫస్ట్‌లో ఇవ్వాలి తర్వాత మిడిల్ ఆర్డర్‌లో ఎవరికివ్వాలి? తర్వాత ఎండింగ్ టైమ్‌లో ఎవరికి బాల్ అప్పజెప్తే వాళ్ళు మంచి రన్ చేయగలరు? ఇలాంటివన్నీ గూడా ప్లాన్ చేసుకుంటాడనమాట కెప్టెన్. అప్పుడే ఆ యొక్క కెప్టెన్ సక్సెస్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే. బ్యాటింగ్ ఓపెనింగ్‌లో కొంతమందికిస్తారు. మిడిల్ ఆర్డర్‌లో కొంతమందికిస్తారు. అలా ముందే ప్లాన్ చేసి పెట్టుకుంటారు గదా! ఆ ప్లాన్ ప్రకారం పోతారు. లేకపోతే కష్టమవుతుంది. ముందు ఒక ప్లాన్ ఉండాలి. తర్వాత ఒకవేళ ఆ టైంలో ఆ ప్లాన్‌ల ప్రకారమే యాజ్ ఇట్ ఈజ్ కాకపోయినా మళ్ళీ సమయ సందర్భాలను బట్టి కూడా మళ్ళీ చేంజ్ అవుతుండాలి. ఓకే. నెక్స్ట్ ఆర్గనైజింగ్ ఆల్సో. ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ డిటర్మైనింగ్ అండ్ నోట్ noticing activities needed to fulfill the objectives, grouping these activities into manageable units or departments and assign
assigning such groups of activities to manage them. A delegation of authority creates an organization. It determines authority, responsibility, relationship. These relationships must be properly coordinated to secure unity of organization. Okay. ఆ యొక్క మొత్తం ఆ టీంలో మంచి రిలేషన్షిప్స్ ఉండాలి. మంచి రిలేషన్షిప్స్ ఉన్నట్లయితే, ప్రాపర్ రిలేషన్షిప్స్ ఉన్నట్లయితే వాళ్ళ మధ్య వర్క్ కోఆర్డినేషన్ అనేది బాగా జరుగుతుంది. అప్పుడే అది ఒక సెక్యూర్డ్ ఆర్గనైజేషన్గా, యూనిటీ ఆఫ్ ఆర్గనైజేషన్గా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. Staffing involves filling the positions needed in the organization structure by appointing competent and qualified persons for the jobs. So this needs to manpower planning and manpower management. We have scientific selection and training of personnel. Top management is ultimately responsible for all activities relating to staffing. ఎవరు ఇప్పుడు జాయిన్ అవుతున్నారు ఇంకా ఎండింగ్ టైంలో? సో డైరెక్టింగ్ ఏ విధంగా ఉండాలి అంటే, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్ ప్రిఫర్ లీడింగ్ ఇన్ ఏ ప్లేస్ ఆఫ్ డైరెక్టింగ్, పర్టికులర్లీ under a democratic managerial setup. The function of leading has been termed motivating, directing, guiding, stimulating, and activating. This managerial function is directly concerned with the human factors of an organization. Okay, డైరెక్షన్ అన్నటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మోటివేటింగ్ ముఖ్యంగా ఒక ఫ్యామిలీలో కానివ్వండి, ఒక స్కూల్ ఆర్ కాలేజీలో కానివ్వండి, ఈ మోటివేషన్ చిల్డ్రన్ లేదా స్టూడెంట్స్ మోటివేషన్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది మోటివేషన్ వల్లనే వాళ్ళ స్కిల్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. మోటివేట్ చేయలేదనుకోండి, వాళ్ళు ఉన్నటువంటి స్కిల్ కూడా డల్ అయిపోతారు. వాళ్ళు చదివే వాళ్ళు కూడా మొద్దులుగా తయారు కావడానికి అవకాశం ఉంది. ఒక్కోసారి డల్గా యావరేజ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళని మంచిగా మోటివేట్ చేస్తూ, వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వచ్చినట్లయితే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ అయిపోతారు. ఆర్డినరీ కూడా ఎక్స్ట్రాడినరీ అయ్యేదానికి అవకాశం ఉంది. ఆ మోటివేషన్ లేకపోతే ఎక్స్ట్రాడినరీ కూడా ఆర్డినరీ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మోటివేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ప్రాపర్ మోటివేషన్ ఉండాలి. ఊరికే పొగడడం కాదు, ఊరికే ఏదో గొప్ప పొందడం పొగడడం. నెక్స్ట్ కంట్రోలింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఓవర్ కంట్రోలింగ్ ఉండకూడదు, అండర్ కంట్రోలింగ్ ఉండకూడదు అనమాట. మనం అసలు పట్టించుకోకుండా వదిలేసినా కూడా అక్కడ వర్క్ అన్నటువంటిది ప్రాపర్గా జరగదు. ఎక్కువగా కూడా వాళ్ళని కంట్రోల్ చేసినా కూడా వర్క్ ప్రాపర్గా జరగనమాట. ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్కి గురవుతారు. సో వాళ్ళు స్ట్రెస్కి గురయ్యే విధంగా ఓవర్ కంట్రోలింగ్ ఉండకూడదు, వాళ్ళు నెగ్లిజెన్సీ ఉండే విధంగా అండర్ కంట్రోలింగ్ ఉండకూడదు అనమాట. ఎప్పుడు ఎక్కడ ఎలా కంట్రోల్ చేయాలో స్కిల్ అన్నటువంటిది ఆ మేనేజర్కి ఉండాలన్నమాట. అవసరం వచ్చినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలి, అవసరం వచ్చినప్పుడు వాళ్ళని దండించే విధంగా కూడా ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడే ఆ వర్క్ అన్నటువంటిది ప్రాపర్గా ప్రాఫిటబుల్గా ఉండడం జరుగుతుంది అనమాట. సో కంట్రోలింగ్ ఈజ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద మేనేజ్మెంట్. ఫస్ట్ ఫేజ్ ఏమో ప్లానింగ్, ఫస్ట్ ప్లానింగ్ ఉండాలా, కంట్రోల్ అనేటువంటి లాస్ట్ ఉండాలి. Control is the process of measuring actual results, present performance, comparing those results to plans or some standard of performance, finding the reason for deviations of actual from desired result, and taking corrective actions when necessary. Okay, ఈ కంట్రోలింగ్ అన్నటువంటిది ప్రాపర్గా ఉన్నట్లయితే ఆ యొక్క ఆర్గనైజేషన్ అన్నటువంటిది ప్రాఫిటబుల్గా ఉండడం జరుగుతుంది. కోఆర్డినేట్, కమ్యూనికేషన్, ఇవి కూడా ముఖ్యమైనటువంటివి. నెక్స్ట్ చూసినట్లయితే డెసిషన్ మేకింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక మేనేజర్కు ఒక డెసిషన్ మేకింగ్ అన్నటువంటి చాలా ఇంపార్టెంట్. సరైన టైంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి శక్తి లేకపోతే మేనేజర్ ఫెయిల్ అయినట్టే. సో సరైనటువంటి సమయానికి సరైన విధముగా, అంటే ప్రాపర్ డెసిషన్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ టైంలో తీసుకోవాలి. అది సమయం అయిపోయిన తర్వాత కాదు, ఇన్ టైంలో డెసిషన్స్ అన్నటువంటి తీసుకోగలిగినప్పుడే మంచి రిజల్ట్ అన్నటువంటిది వస్తుంది, ప్రాఫిట్స్ అన్నటువంటివి రావడం జరుగుతుంది. ఆ యొక్క డెసిషన్ మేకింగ్ ఎలా ఉండాలంటే రేషనల్ థింకింగ్ అన్నటువంటిది రేషనల్గా ఉండాలన్నమాట.
రేషనల్ థింకింగ్ లేకపోతే కష్టం. ఓకే, ప్రాసెస్ తర్వాత ఆ రేషనల్ థింకింగ్లో ప్రాసెస్, సెలెక్టివ్, పర్పసివ్, పాజిటివ్, కమిట్మెంట్, ఎవాల్యుయేషన్, ఇవన్నీ కూడా డెసిషన్ మేకింగ్లో వన్ ఆఫ్ ద పాయింట్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ నేను క్లియర్గా నోట్స్ ఇచ్చాను, మీరు చదవండి. నెక్స్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్లో ప్రాసెస్ ఏమేమి ఉంటాయన్నటువంటిది ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఐడెంటిఫై చేయగలిగిన విధంగా ఉండాలన్నమాట. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అతను ఐడెంటిఫై చేయగలగాలి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి. తర్వాత దానికి సంబంధించినటువంటి డేటాను కలెక్ట్ చేయగలిగే విధంగా, కలెక్షన్ ఆఫ్ డేటా. తర్వాత ఆ ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా అనాలిసిస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైండింగ్ కాజెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ రీజన్ ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ టు దట్ ప్రాబ్లం అని చెప్పేసి అతను ఫైండ్ చేయగలిగే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ రిసోర్సెస్. దానికి సంబంధించిన రిసోర్సెస్ ఏమి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, అవంతా కూడా ఐడెంటిఫై చేయగలిగే విధంగా ఉండాలి. తర్వాత వచ్చేసి డెవలప్మెంట్ ఆఫ్ క్రైటీరియా ఫర్ సక్సెస్ఫుల్ సొల్యూషన్. ఆ వర్క్ బాగా సక్సెస్ఫుల్గా జరగాలి అంటే, ప్రాఫిటబుల్గా సక్సెస్ కావాలి అంటే దానికి సంబంధించినటువంటి ఏమైనా సొల్యూషన్ ఏంటి, వాట్ ఈస్ ద సొల్యూషన్ టు సాల్వ్ దట్ ప్రాబ్లం అండ్ టు గెట్ సక్సెస్ అని చెప్పేసి ఆ మేనేజరు ఆలోచించాలన్నమాట. ఓకే, సో మేనేజర్ ఫస్ట్ ఆ ప్రాసెస్లో డెసిషన్ మేకింగ్ తర్వాత అతను ఏం చేయాలి, ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయాలి. తర్వాత డేటాను కలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ ప్రాబ్లమ్ అంతా కూడా అనాలిసిస్ చేయాలి. తర్వాత వచ్చేసి ఆ ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి కాజెస్ ఏమున్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత వాటికి రిసోర్సెస్, వాటికి అవసరమైనటువంటి రిసోర్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఐడెంటిఫై చేయగలగాలి. తర్వాత ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నింటికి సొల్యూషన్ ఏంటి, వాట్ ఈస్ ద సొల్యూషన్ టు గెట్ సక్సెస్ అని చెప్పేసి, వాట్ ఆర్ ద డెవలప్మెంట్ క్రైటీరియా అని చెప్పేసి థింక్ చేయాలి. తర్వాత ఆ డెవలప్మెంట్లో ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయేమో కూడా చూసుకోవడం జరగాలి. ఆల్టర్నేటివ్ని సెలెక్ట్ చేసే విధానం కూడా అతనికి బాగా తెలిసి ఉండాలన్నమాట. తర్వాత అవన్నీ కూడా ఆ డెసిషన్స్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా, ఊరికి ప్లాన్ ఉంటే సరిపోదు కదా, ఇంప్లిమెంటేషన్ ఈజ్. కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటుంటారు ఇది చదవాలి, అది చదవాలి అన్ని ప్లాన్ చేసి పెట్టుకుంటారు, కానీ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయరు. ఇంప్లిమెంట్ చేయకుండా ప్లాన్ ఉంటే ఏం ప్రయోజనం, వేస్టే కదా. సో ప్లానింగ్ అన్నటువంటిది ఇంపార్టెంటే, బట్ ఆ ప్లాన్ అన్నటువంటిది ఇంప్లిమెంట్ చేసే విధంగా కూడా ఉండాలన్నమాట. ఆచరణలో పెట్టకపోతే వేస్టే. చాలా మంది ఊరికి మాటలు చెప్తుంటారు అన్నమాట. ఆ మాటలు కాదు కావాల్సిన, చేతలు కావాలని అంటుంటారు కదా, మాటలలో కాదు చెప్పడము, చేసి చూపెట్టు అని అంటుంటారు. అదేవిధంగా ఊరికి డెసిషన్ తీసుకుంటే సరిపోదు, ఊరికి ప్లాన్ చేసుకుంటే సరిపోదు. ఆ ప్లాన్ కూడా మనం అనుకున్నటువంటి ప్లాన్ మన గోల్ను రీచ్ కావాలంటే ఇంప్లిమెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆచరించాలన్నమాట అవన్నీ కూడా. ఓకే, దానికి కావాలంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి. డెసిషన్ మేకింగ్ అనేటువంటిది ఇన్ టైంలో ఉండాలన్నమాట. ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఒక టైం అయిపోయిన తర్వాత వాళ్ళు గోల్ రీచ్ అయినా కూడా వేస్టే అనమాట. ఆ టైంలోనే మనం రీచ్ కాలేము. అది అంతా కూడా యాక్సెప్టెన్స్ బై ఎంప్లాయ్. ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటివి. ఓకే, తర్వాత మేనేజ్మెంట్ యొక్క నేచర్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్ అని చూసినట్లయితే, మేనేజ్మెంట్ ఈజ్ అన్ యాక్టివిటీ, మేనేజ్మెంట్ ఈజ్ ఎ purposeful activity, management is concerned with the efforts of a groups, management applies economic principles, management involves decision making, management is getting things done through others, and management is an integrating process, and management is a coordinates all activities and resources. Okay, తర్వాత ఈ మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్, ఇట్ ఈజ్ ఏ గోల్ ఓరియంటెడ్ అండ్ మేనేజ్మెంట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గ్రూప్ ఎఫర్ట్స్. ఇవన్నీ ఆల్రెడీ కూడా వచ్చేసిన పాయింట్స్ అని కూడా మళ్ళీ ఒకసారి. మేనేజ్మెంట్ ఈజ్ ఇంటాంజిబుల్, మేనేజ్మెంట్ ఈజ్ యూనివర్సల్,
అండ్ మేనేజ్మెంట్ ఈజ్ ఎ కన్సర్న్ విత్ పీపుల్. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. కన్సర్న్ లేకపోతే అక్కడ ఆ టీమ్ వర్క్ అన్నటువంటిది ప్రాపర్గా జరగదనమాట. సో పీపుల్తో కన్సర్న్గా ఉండడం అన్నటువంటిది, ఒక ఫ్యామిలీలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ రిజిడ్గా అదే పెద్ద బాస్గా ఉన్నట్లయితే కన్సర్న్ అన్నటువంటిది లేకపోతే ఆ ఫ్యామిలీ హ్యాపీగా ఉండలేదు అనమాట. అదే విధంగా ఒక వర్క్ ప్లేస్లో ఎంతసేపు వర్క్ టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకున్న దానికి వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడమే కాదు, ఆ యొక్క వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కూడా షేర్ చేసుకునే విధంగా మేనేజర్ ఉండాలన్నమాట. సో వాళ్ళ యొక్క టార్గెట్ను రీచ్ కావడానికి వాళ్ళకు డిఫరెంట్ వాళ్ళల్లో డైరెక్టింగ్ చేయడము కానివ్వండి, వాళ్ళ గోల్ సెట్టింగ్ ఇవ్వడం కానీ అదంతా ఓకే. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా ఏమన్నా అన్నటువంటిదంతా కూడా అతను వాళ్ళతో మంచిగా కమ్యూనికేట్ చేసి వాళ్ళతో మంచిగా కోఆర్డినేషన్ ఉన్నప్పుడే అతను కన్సర్న్గా ఉండగలడనమాట. సో పీపుల్తో కన్సర్న్గా ఉండాలి అంటే వాళ్ళతో మంచి కోఆర్డినేషన్ ఉండాలి, మంచి కమ్యూనికేషన్ ఉన్నప్పుడే ఈ యొక్క కన్సర్న్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, కన్సర్న్ అనేటువంటి చాలా చాలా అవసరం అనమాట ఎవరికైనా కూడా. ఒక క్లాస్ రూమ్లో స్టూడెంట్ లెక్చరర్ మధ్య కన్సర్న్ ఉండాలి, ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య కన్సర్న్ అన్నటువంటి ఉండాలి. అదేవిధంగా ఒక వర్క్ ప్లేస్లో కూడా మేనేజర్ వర్కర్స్ మధ్యలో కూడా కన్సర్న్ అన్నటువంటిది చాలా చాలా అవసరం అన్నమాట. తర్వాత మేనేజర్కు ఉండవలసినటువంటి అదర్ స్కిల్స్. వాట్ ఆర్ ద అదర్ స్కిల్స్ ఆఫ్ మేనేజర్ చూసుకుంటే, మేనేజర్ స్కిల్స్ అన్నటువంటి చూసినట్టయితే ఎస్పెషల్గా 3 స్కిల్స్ ఉండాలన్నమాట. వన్ ఈజ్ కాన్సెప్చువల్ స్కిల్స్, అండ్ అదర్ ఈజ్ హ్యూమన్ స్కిల్స్, అండ్ అదర్ ఈజ్ టెక్నికల్ స్కిల్స్. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మనం మంచి మేనేజర్ అనిపించుకోదు అన్నమాట. ఓకే, కాన్సెప్చువల్ స్కిల్స్ ఉండాలి, హ్యూమన్ స్కిల్స్ ఉండాలి, టెక్నికల్ స్కిల్స్ ఉండాలి. కొంతమంది ఎంతసేపు వర్క్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాడు కానీ హ్యూమానిటీ గ్రౌండ్స్లో చూడరనమాట. వాళ్ళని అసలు ఒక మనుషులుగా ట్రీట్ చేయరు. ఎంతసేపు వాళ్ళకి ఓవర్ బర్డన్ ఇస్తూ ఓవర్ టార్గెట్ చేస్తూనే ఉంటారు, టార్చర్ పెడుతూనే ఉంటారు అనమాట. సో హ్యూమన్ స్కిల్స్ అన్నటువంటివి కూడా చాలా చాలా అవసరం. కొంతమందికి 2 ఉంటాయి, కాన్సెప్చువల్ స్కిల్స్ ఉంటాయి, హ్యూమన్ స్కిల్స్ ఉంటాయి, టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి. టెక్నికల్ నాలెడ్జ్ లేకపోతే కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఒకప్పుడు అవసరం వస్తే మేనేజర్ వర్కర్గా మారి ఆ వర్క్ చేసేదానికి కూడా ఇది ఉండాలన్నమాట, అవసరం వచ్చినప్పుడు. ఓకే, అన్ని విధాలు ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక కారు ఓనరు అవసరం వస్తే కారు డ్రైవర్గా అంటే డ్రైవింగ్ వచ్చి ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఏమైనా రిపేర్ వస్తే చేసుకున్న దానికి కూడా సర్వీసింగ్ కూడా వచ్చి ఉండాలి అన్నమాట. 2 వచ్చినప్పుడు అతను మంచిగా ఓనర్ కావాలి. ఊరికే ఓనర్ అయ్యి కారు డబ్బులు ఉంది కదా అని కొనుక్కొని కూర్చుంటే చాలా కష్టం అవుతుంది. సో డ్రైవింగ్ నేర్చుకుని డ్రైవర్ గాను సర్వీస్ మ్యాన్ గాను ఉన్నట్లయితే ఆ కార్ని ఎక్కడైనా కూడా అతను ఎఫెక్టివ్గా రన్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక మేనేజర్ అన్నటువంటి వాడు అవసరం వస్తే వర్కర్గా మాని ఆ వర్క్ చేసే విధంగా ఉండాలంటే ఆ యొక్క టెక్నాలజీ అక్కడ ఆ యొక్క ఆర్గనైజేషన్లో అన్ని టెక్నాలజీ గురించి అతనికి స్కిల్ ఉండాలన్నమాట, నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఓకే, తర్వాత అందరితో కూడా మంచిగా కమ్యూనికేట్ అవుతూ కోఆర్డినేట్ చేస్తూ హ్యూమన్ స్కిల్స్ అన్నటువంటివి కూడా ఉండాలి, కన్సర్న్గా ఉండాలి. కాన్సెప్చువల్ స్కిల్స్ ఇవి 3 ఉన్నప్పుడే అతను మంచి మేనేజర్ అవ్వగలడు. అది ఆ యొక్క ఆర్గనైజేషన్లో అది ఒక మంచి మేనేజ్మెంట్ అవ్వగలదు. అప్పుడే అక్కడ ప్రాఫిట్స్ అన్నటువంటివి వస్తాయి. ఈ కాన్సెప్చువల్ స్కిల్స్ వచ్చేసి అవి ఇంటర్నల్ కావచ్చు, ఎక్స్టర్నల్ కావచ్చు. ఏమైనా కూడా అలాంటి అబిలిటీస్ అన్నటువంటివి మేనేజర్కు చాలా చాలా అవసరము. ఓకే, దానికి ఈ ప్లాన్స్, పాలసీస్, స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి, హెల్ప్ అవుతాయి. ఓకే, తర్వాత మేనేజర్ రోల్ చూసినట్లయితే ముఖ్యంగా మేనేజర్ రోల్ అంటే 3 టైప్స్గా అవి చెప్పవచ్చు అనమాట. మేనేజర్ రోల్ క్లాసిఫైడ్ ఇంటూ 3 డిఫరెంట్ రోల్స్. వన్ ఈజ్ ఇంటర్పర్సనల్ రోలు, ఇన్ఫర్మేషన్ రోలు, తర్వాత డేసిన్ రోలు. ఓకే, దీస్ 3 ఇంపార్టెంట్. Interpersonal role. Managers perform an interpersonal role to coordinate and interact with organizational members through this role. The manager provides direction and instruction to the employees, and he builds a relationship inside and outside of the organization. Okay, అతను సంస్థ లోపల కానీ సంస్థ బయట కానీ కూడా మంచి
రిలేషన్షిప్ బిల్డ్ చేసే విధంగా ఉండాలి. ఇన్ఫర్మేషనల్ రోల్ అనమాట. మేనేజర్ మస్ట్ డెవలప్ a network of contact and the relation both within and outside of the organization for the collection process and dissemination of information. ఏదైనా కూడా మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతను గ్యాదర్ చేసి విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ అవుట్సైడ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ కూడా ఉండాలన్నమాట. యాక్టివ్ రోల్ ఉండాలన్నమాట. ఇన్ఫర్మేషన్ విషయంలో యాక్టివ్ రోల్ ఉండాలి, ఇంటర్పర్సనల్ విషయంలో యాక్టివ్గా ఉండాలి, తర్వాత డెసిషనల్ రోల్ కూడా అతనికి మంచిగా ఉండాలన్నమాట. డెసిషన్ మేకింగ్ అన్నటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద వైటల్ ఫంక్షన్ ఆఫ్ దట్ మేనేజర్. ఓకే, ఆల్ దీస్ రోల్స్ represent the manager power or authority to take decisions. Managers must take the right decisions at the right time for the smooth work or smooth performance of the organization. Okay, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక మేనేజర్ అన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అందరినీ కోఆర్డినేట్ చేస్తూ, అందరినీ బాగా డైరెక్ట్ చేస్తూ, అందరితో బాగా పర్సనల్ రిలేషన్షిప్ ఉంటూ, అందరితో కన్సర్న్గా ఉంటూ, వాళ్ళ యొక్క ఇన్ టైంలో వాళ్ళ యొక్క గోల్ని రీచ్ అయ్యేదానికి వాళ్ళకి మంచిగా గోల్ సెట్టింగ్ పెట్టుకొని ఒక ప్లాన్తో ఆ యొక్క టీంను రన్ చేసినట్లయితే ఆ యొక్క వర్క్ అన్నటువంటిది విత్ ఇన్ టైంలో ఆ టాస్క్ అన్నటువంటిది ఫుల్ఫిల్ అవుతుంది. తర్వాత ఆ యొక్క వర్క్లో మంచి ప్రాఫిట్ అన్నటువంటిది రావడం జరుగుతుంది. అప్పుడు అతను బెస్ట్ మేనేజర్గా పేరు పొందగలడు. దట్ ఈస్ ద బెస్ట్ మేనేజ్మెంట్ అవ్వగలడు. దట్ ఈస్ ద బెస్ట్ ఆర్గనైజేషన్ అవ్వగలదు అన్నమాట. ఓకే, ఎనీ డౌట్స్? మా ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో ఫస్ట్ యూనిట్ యొక్క మేనేజ్మెంట్ గురించి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డెసిషన్ మేకింగ్ ఆర్ మేనేజర్ స్కిల్స్, ఇవన్నీ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. అండ్ క్లియర్గా నోట్స్ కూడా మీకు తయారు చేసి షేర్ చేశాను. మీరు ఒకసారి ఈరోజు ఈ యూనిట్ మొత్తం మీరు చదవండి, మళ్ళీ చదివి రేపు డౌట్స్ అడగండి మనతో. ఓకే మేడం, తెలుగు మీడియం వాళ్ళకి మేడం, తెలుగు మీడియం వాళ్ళకి నేను ట్రాన్స్లేట్ చేసి రేపు ఇస్తానులే నాన్న. టుమారో ఐ విల్ షేర్. విన్నారు కదా ఈరోజు మీ ఇంకా రేపు నేను మీకు మెటీరియల్ షేర్ చేస్తాను. ఈరోజు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇచ్చాను. సరే, ఓకే, థ్యాంక్ యూ.